టగ్ లైఫ్ వచ్చింది వెళ్ళిపోయింది. 37 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన కాంబినేషన్ కనీసం 3 రోజులు కూడా థియేటర్లో కనిపించలేదు. టగ్ లైఫ్ దారుణమైన ఫలితం తర్వాత కమల్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ సినిమా ఏంటి? ఎప్పుడు ఉండబోతోంది? అసలు కమల్ చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? లోకనాయకుడు ఏం ప్లాన్ చేస్తున్నారు? జరిగిందేదో జరిగిపోయింది, అక్కడే ఆగిపోతే ఎలా? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్, కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ గాయానికి మందు వేద్దామని మణిరత్నంతో చేసిన థగ్ లైఫ్ ఆ గాయాన్ని మరింత పెంచేసింది, కానీ మందు కాలేకపోయింది. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత ఈ కాంబో రిపీట్ అయింది. దాంతో భారీ అంచనాల మధ్య వచ్చిన థగ్ లైఫ్ దారుణంగా ఫ్లాప్ అయింది. పొన్నియిన్ సెల్వన్తో ఫామ్లోకొచ్చిన మణిరత్నం థగ్ లైఫ్తో అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయారు. మరోవైపు భారతీయుడు 2 డిజాస్టర్ నేపథ్యంలో కమల్ పెట్టుకున్న ఆశలన్నింటినీ థగ్ లైఫ్ ముంచేసింది. దాంతో విక్రమ్ 2పై ఫోకస్ చేయబోతున్నారీయన. ఆగిపోయిందనుకుంటున్న ఇండియన్ 3 మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తోంది. అలాగే విశ్వరూపం 3 లైన్లో ఉంది. దాంతో విక్రమ్ 2 చేస్తానని లోకేష్ కనగరాజ్ చెప్తున్నారు. వీటన్నింటికంటే ముందు వీరధీర సూరన్ ఫేమ్ అరుణ్ కుమార్తో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నారు కమల్. మొత్తానికి ఫ్లాప్స్ వచ్చినా జోరు తగ్గించట్లేదు లోకనాయకుడు.